లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. సో అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. రైట్, మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనకు సేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా మనం కృష్ణాయన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణాయన్ గారు. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. 3 ప్రధానమైన అంశాలు సార్. మొదటి అంశం, టీవీ రామారావు గారిని మళ్ళీ ఇన్ఛార్జిగా కొనసాగిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి, కూటమిలో భాగస్వామి కాబట్టి, సో వారు సస్పెండ్ చేసిన ఒక ఇన్ఛార్జిని తిరిగి తీసుకున్నా అదొక చర్చగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన మన చర్చా వేదిక ద్వారా కన్నీటి పరిమితమైనటువంటి పరిస్థితి కూడా ఉంది, తనే తప్పు చేయలేదని. సో మొత్తానికైతే నివేదిక తెప్పించుకున్న తర్వాత ఆయన మీద సస్పెన్షన్ వేటు ఎత్తివేసి ఆయనకు మళ్ళీ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించారు. సో ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ పార్టీ క్యాడర్లో వెళ్తాయి అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, కొవ్వూరు ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జి రామారావు మీద జనసేన పార్టీ ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేసింది. ఆ రోజున ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటి అనేటువంటిది ఏంటంటే, ఏదైతే కూటమికి సంబంధించినటువంటి దాంట్లో జనసేనకు ఇస్తా అన్నటువంటి 60-30-10 అనేటువంటి నిష్పత్తిలో నామినేటెడ్ పోస్టులు రావటం లేదు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన ఉంది, ఆందోళన ఉంది అనేటువంటి దాని మీద రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు. ఆ రోజు జరిగింది అది ఒకటే. అవును, అంటే కూటమి మనకు హామీ ప్రకారంగా న్యాయం జరగటం లేదని కార్యకర్తలు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తే, మరి ఒక ఇన్ఛార్జిగా మరి అతని ఆవేదననే బయటికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఏమి సామాన్యమైన నాయకుడు ఏం కాదు రామారావు. వాస్తవంగా కొవ్వూరికి ఆయన మాజీ ఎమ్మెల్యే. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, వైసీపీలో పనిచేశాడు, కొంచెం అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి నాయకుడే. మరి అలాంటప్పుడు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశానికి వ్యతిరేకంగా సమస్య మీద మాట్లాడితే వెంటనే ఏకాయికైన సస్పెండ్ చేయటం అనేటువంటిది ఒక దుందుడుకు చర్య కదా. అది వాస్తవంగా జనసేన పార్టీ తప్పు చేసింది, ఇప్పుడు తప్పులు సరిదిద్దుకున్నది. కనీసం ఇప్పుడు ఇలాంటి తప్పులన్నా జరగకుండా చూడాలి. మీకు ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు అదే సమయంలో మీరు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తమ్మయ్య బాబుని ఆ రోజున ఒక డాక్టరు పట్ల ఏదో దురుసుగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద బాధితులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన వెళ్ళి మాట్లాడటం, వ్యవహారం ఇవన్నీ జరిగినాయి. లేడీ డాక్టర్ విషయంలో దురుసుగా ప్రవర్తించారని ఆయన్ని కూడా ఆ రోజున సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సస్పెన్షన్ ఎత్తివేయలేదు. ఇవన్నీ పరిస్థితులు జరిగాయి. తీరా వచ్చేసరికల్లా ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, అనుకోకుండా చనిపోయినటువంటి పరిస్థితి. అంటే తీవ్రమైనటువంటి ఒక మానసిక వేదన చనిపోయింది దానివల్ల నేను అన్నగానే, మనము ఒక పొరపాటు కింద చేస్తే ఆ పొరపాటు సరిదిద్దుకోలేనటువంటి విధంగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రామారావు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ అయితే ఎత్తేసారు. తమ్మయ్య బాబు ఆయన పార్టీ కోసం పనిచేశాడు, పార్టీ కోసం పనిచేసి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ కోసం పనిచేసినటువంటి ఆయన సస్పెండ్ చేసిన తర్వాత ఆయన చనిపోయినటువంటి పరిస్థితులు ఆయన కుటుంబానికి ఇప్పుడు దిక్కెవరండి? ఇప్పుడు ఇలాంటి పొరపాట్లు తొందరపాటి నాయకత్వం అనేది చేయకూడదు. నిన్న మీరు చూస్తే అండి బ్రహ్మనాయుడు గారు, పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్ లో తమ్మయ్య బాబుకు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి విధంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన తరపున కార్యకర్తలు, జనసేన కార్యకర్తలందరూ కూడా ఆ కుటుంబాన్ని, తమ్మయ్య బాబు కుటుంబాన్ని ఆదుకోవాలి అనేటువంటి విధంగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అంటే అసలు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడరు మామూలుగా. అయితే ఈ విధమైనటువంటి తప్పులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఆ నిరసన వచ్చింది కాబట్టి నాకు తెలిసి రామారావు మీద ఈ విధమైనటువంటి ఈ సస్పెన్షన్ ఇప్పుడు ఎత్తేసారని నేను అనుకుంటున్నా. ఇది ఇప్పుడు హడావుడిగా జరిగినటువంటి వ్యవహారం. ఆ తర్వాత విచారణ జరిగింది, అవన్నీ జరిగినాయి, ఓకే. కనీసము ఈ తమ్మయ్య బాబు కుటుంబానికి ఆదుకునేటువంటి ప్రయత్నం అన్నా మరి పవన్ కళ్యాణ్ వైపు నుంచి జరగాలి. అతను చనిపోయిన తర్వాత పార్టీ అధిష్టానం అధికారికంగా తమ్మయ్య బాబు గారి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు 3 days బ్యాక్. ఏమండి బ్రహ్మనాయుడు గారు, వాళ్ళు పార్టీ కోసము జీవితాలను త్యాగం చేసి, డబ్బులు త్యాగం చేసి వాళ్ళు పనిచేస్తే వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ విధంగా శ్రద్ధాంజలి ఘటించడానికి ఒక లెటర్ పంపిస్తే సరిపోయిద్దా? ఇది ఏ విధమైనటువంటి న్యాయం అండి? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి, ఆ కుటుంబానికి, మీరు జనసేన పార్టీ తరఫున పనిచేశారు, ఆయన
అని కనీసం పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఎస్ మీరు బాధపడొద్దమ్మా, మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ఒక నాయకుడుగా పవన్ కళ్యాణ్ చేయాలి. లేదంటే పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు కాబట్టి చేయాలని నేను అంటున్నా. లేదు అంటే పవన్ కళ్యాణ్ తరపున నాగేంద్ర బాబు లేకపోతే కీలకమైనటువంటి నాయకులు ఎవరన్నా వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం జరగాలి కదా. అసలు ఎప్పుడైనా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరన్నా జనసేనానికి వ్యతిరేకంగా ఈ విధంగా బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసామా? తమ్మయ్య బాబుకి అనుకూలంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్కే నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్ తన నాయకుల విషయంలో, తన జన సైనికుల విషయంలో, వాళ్ళకి న్యాయం చేసేటువంటి విషయంలో ఏదైనా సరైన దారిలో వెళ్ళటం లేదు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వాదన బలంగా వెళ్లేదానికి అవకాశం ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ 0 నుంచి హీరో అయ్యాడు అంటే పాలిటిక్స్ లో కారణం ఎవరు? జన సైనికులు. ఆ రోజున జన సైనికులు, ప్రతి జన సైనికుడి యొక్క త్యాగం ఉంది పవన్ కళ్యాణ్ ఈ రోజున హీరోగా పాలిటిక్స్ లో నిలబడటం వెనక. దీన్ని మర్చిపోకూడదు అనేటువంటిది నేను పవన్ కళ్యాణ్ కి సూచన చేస్తున్నా. ఇప్పటికైనా సరే నాకైతే ఆ తమ్మయ్య బాబు కుటుంబం వాళ్ళు ఎవరు తెలియదు పాపం, నేను విన్నాను అవన్నీ చూశాను కాబట్టి జనసేన కోసం పనిచేసేటువంటి నాయకుల విషయంలో ఈ విధంగా జరగటం బాధ అనిపించి నేను చెప్తున్నాను. అందుకని ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, జనసేన వైపు నుంచి ఆ కుటుంబానికి రాజకీయంగా మేము బాసటగా ఉంటాం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించాలి అనేటువంటిది నేను ఒక సూచన చేస్తున్నాను. ఆయన మొన్న చాలా చెప్పాడు వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి, మనం కూటమిలో ఉన్నాము, ఇబ్బందులు వస్తాయి, మీరు సమస్యలు ఎదుర్కొంటారు, ఇవన్నీ కూడా ఓకే కాదనటం లేదు. ఒక భరించడానికి, బాధ భరించడానికి కూడా ఒక అడ్డు అదుపు అనేది ఉంటది కదా. ఆ స్థాయి వరకు వాళ్ళు కూడా భరిస్తారు. అది ఆ స్థాయి దాటింది అనుకోండి వాళ్ళు భరించలేనటువంటి పరిస్థితి ఉంటది. ఒక దశలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడో మీరు ఉంటూ ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని ఒక దశలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అది ఎంత మేరకు సమంజసం? ఈ రోజున నీ బలమే జన సైనికులైతే అలాంటి తప్పులు చేయొద్దు అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ సూచన చేస్తున్నా. పవన్ కళ్యాణ్ బలంగా ఉండాలి, మా మంచి రాజకీయాలు రావాలి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాజకీయాల్లో సక్సెస్ అయ్యేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళకి భరోసా ఇవ్వాలనేది నా సూచన. రైట్, 1 by 1 మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఉన్నారు, ఉప్పల్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి.